హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు పెసరపప్పు మామిడికాయతో ట్రై చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన మునగాకు, పెసరపప్పు, పచ్చిమిర్చి, మ్యాంగో, ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు. కొంచెం ప్యాన్ వేడి కాగానే అన్నీ ఎల్లిపాయ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి. మునగాకు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు. మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, పొడి పెసరపప్పు వేసుకుందాం. నానబెడితే మెత్తగా అవుతుంది, ఇట్లయితే కొంచెం బద్దలుగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఫ్రై కొంచెం సేపు పెసరపప్పును ఫ్రై చేద్దాం, మంచి అరోమా వస్తుంది. దాంతో అప్పుడు మునగాకు వేద్దాం. మనము లేత మునగాకు అయితే బాగుంటుంది. మునగాకు కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక దగ్గరికి వస్తుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ మునగాకు తినడం వల్ల కాళ్ళ నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా తగ్గుతున్నాయి అంటున్నారు డాక్టర్స్. అందుకే ఈ విధంగా ట్రై చేశాను. కొంచెం మునగాకు ఒగరుగా ఉంటుంది, వెగటుగా ఉంటుందని మ్యాంగోతో ట్రై చేశాను. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. వాటర్ తగినంత పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో రైస్ కూడా పెట్టేశాను. చూడండి ఎలా వచ్చిందో, బద్దలుగా బాగుంటుంది పప్పు. మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇక తినడమే లేట్. అన్నం కూడా అయిందండి. సాల్ట్ వేసుకొని దగ్గరికి చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొత్తగా ట్రై చేశాను, తిన్నాక చెప్తాను ఎలా ఉందో. అయిపోయిందండి, పప్పు రెడీ అయింది. మంచి సువాసన వస్తుంది. తినడానికి వెయిట్ చేస్తున్నాను. బౌల్లోకి తీసుకున్నాను. రైస్ పెట్టేసుకొని తినేద్దాం, చూద్దాము. పప్పు రెడీ. కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని వేడివేడి అన్నంలో బాగుంటుంది చాలా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో. కాలుతుందండి అన్నం, అందుకే కొంచెంగా కలుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, సూపర్ ఉందండి, టేస్ట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.